మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి కొన్నిసార్లు మనకేమొస్తుందంటే శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని కొరకు నిలబడాలి. తొలగిపోయేవారిగా ఉండకూడదు, పడిపోయేవారిగా ఉండకూడదు, జారిపోయిన వారిగా ఉండకూడదు. కాబట్టి ఎందుకంటే అందుకే కొన్నిసార్లు మేము గృహదర్శనంకి ఎందుకు వస్తామంటే, ఒకవేళ ఏదైనా కష్టం ఉంటే దైవ సేవకులను మాతో చెప్పుకొని మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మేము కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఎదుర్కొనే శక్తి మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవునిలో జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? మనం సహించాలి. చెప్పాలి, ఏం చేయాలి? సహించాలి. అప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము